వెల్కమ్ టు ఉదయం టీవీ. మనం ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇక్కడ మందకృష్ణ మాదిగ గారు రాక కోసం చాలా మంది ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఎఫ్ఎఫ్ నాయకులు, ఇలా ఈ మాదిగ వాళ్ళకి జాతికి సంబంధించిన చాలా మంది ఇతర నాయకులు రావడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా గుంటూరు జిల్లా నుంచి వచ్చిన ఎంఎఫ్ఎఫ్ నాయకులు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడ నుండి వచ్చి? మేము గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం మాది. గుంటూరు జిల్లా చేబ్రోలు మాదిగ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా సెక్రటరీ నేను. ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు. ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో విజయ పతాకం ఎగరేసిన మందాకృష్ణ మాదిగ గారు స్వాగతం పలకటానికి అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాల నుండి ఈయన్ని మా జాతి తరపున అభినవ్ అంబేద్కర్ గారు నిలబెట్టడానికి ఈరోజు మేమందరం తరలి వచ్చామండి. ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం? ఆయన వస్తున్నాడు స్వాగతం పలకడానికి. స్వాగతం పలికిన దాంట్లో ఆయన ఏది తూసా చెప్పకుండా ఉంటే దాంట్లోనే మేము అనువాదించి ఆయన ఏదో చెప్తాడో దాన్ని నడుస్తామండి. ఓకే అండి. అలాగే మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళ కృషి, ఆయన పట్టుదల వల్ల ఇంత సాధించుకోగలిగాం కాదు. అసలు ఇది పంజాబ్ వాళ్ళు వేసిన ఇది విచారణ, వీళ్ళు ఇట్లా మందకృష్ణ మాదిగ గారికి సంబంధం ఏముందని కొందరు మేధావులు చెప్తున్నారు. 100 మంది చెప్తారండి. జనమే మన పిచ్చోళ్ళు ఏం కాదు. ఎవరెవరో ఏం చెప్తే, నేను చెప్పినా ఇంకోళ్ళు చెప్పినా ఏమి, జనమేం పిచ్చోళ్ళు కాదు. రాష్ట్రంలో చాలా మంది చాలా రకాలు ఉన్నారు. ఉద్యమం బాటంలో నడిపిన ఒక ఏకైక వ్యక్తి, ఇట్లా నడవండి ఆయన కూడా స్ఫూర్తి దాత ఒక మందాకృష్ణ మాదిగ గారేనండి. అలాగే మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి సపోర్ట్ చేసి కార్యక్రమాలు చేశారు. అసలు బీజేపీ వ్యక్తి అని ప్రచారం నడుస్తుంది, దానిపైన మీరు ఏం మాట్లాడతారు? బీజేపీ వచ్చిందంటే మేము బీజేపీ తరఫున పోరాటం చేస్తామని ఎప్పుడు చెప్పలేదు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి మేము చేస్తామన్న తర్వాత మా అడుగు పడింది. వాళ్ళు మా దగ్గరకు వచ్చి, అంతకుముందు కాంగ్రెస్ ఉన్నది, తెలుగుదేశం ఉన్నది, వైసీపీ ఉన్నది, తనకి రకాలైన అనేకమైన పార్టీలు ఉన్నాయి. కానీ నేను చేస్తానని ఆయన చిత్తశుద్ధితో వచ్చిన ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు. మాకు నమ్మకమైన వేగమైన వ్యక్తి కృష్ణ మాదిగ గారు. ఆయన ఏది చెప్తే దాన్ని ఫాలో అవుతాం మేము. ఆయన ఎప్పుడు తప్పుడు డెసిషన్ తీసుకోలేదు. దట్ ఈజ్ మందాకృష్ణ మాదిగ గారు. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు మందకృష్ణ మాదిగ గారు? నేను 30 సంవత్సరాలు అండి. 30 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటంలో నేను ఒక సభ్యుడిని. పార్టీ అంటే మాకు వ్యక్తిగత, ఆయన ఏది చెప్తే దాన్ని మా పార్టీ. మాకు ఏకమైన పార్టీ. ఇటు నడవంటే ఇటు బాట, ఇది మంచి బాటే. ఆయన ఎప్పుడు ఎన్ని చేసినా ఏం చేసినా ఒక మంచి బాటనే ఎన్నుకుంటాడు. దాంట్లోనే మా పోరాటం, ఆయనతోనే అడుగు జాడలు అంతే. ఈ 30 ఏళ్ల నుంచి చేస్తున్న ఈ పోరాటం ఫలించింది. సుప్రీంకోర్టు రాష్ట్రాలకు అధికారాలు ఇస్తూ సంచలన తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగా ఇలాంటి ఏమైనా బహిరంగ సభలు ఏమైనా చేయబోతున్నారు? బహిరంగ సభలు అంటే అన్నగారు చెప్తారండి. మాకు మా ఇష్టాలు ఏముండదు. ఆయన ఏదైనా ఒక మంచి డెసిషన్ తీసుకుంటారు. రాష్ట్రంలో నలుగురికి ఉపయోగపడి 100 మందికి 100 జాతులకు ఉపయోగపడే పని చేస్తాడు. దీంట్లో ఒక మాదిగ జాతి కానీ ఇంకోటి కానీ అనేకమైన కులాలు ఉన్నాయి. అందరికి సమానమైన చేసేదే కృష్ణ మాదిగ గారు. దట్ ఈజ్ కృష్ణ మాదిగ గారు. ఓకే. ఇక్కడ ఎంఎస్పీ నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎక్కడ నుండి వచ్చింది? మేము హన్మకొండ జిల్లా బ్రదర్. హన్మకొండ జిల్లా, వరంగల్, ఉమ్మడి వరంగల్. ఇప్పుడు మాది హన్మకొండ అయింది. పూర్వము కరీంనగర్ జిల్లా ఉండే, బైపర్గేషన్లో మాది హన్మకొండ జిల్లాకు వచ్చింది. కమలాపూర్ మండల్ మాది. నేను హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుని ఎంఎస్పీ. ఓకే అన్న, 30 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న ఈ పోరాటం ఫలించింది. సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? మేము మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మా 30 ఏళ్ళ శ్రమ ఇది. మా కృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల నుండి ఏ రోజు రాజపల్లె ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని బెదిరింపులు వచ్చినా, ఎన్ని రకాలుగా మా మీద దాడులు జరిగినా, ఎన్ని అవమానాలు పడ్డా భరించడమే తప్ప మేము హింస లేని ఉద్యమం చేసినాం శాంతియుతంగా. ఇప్పటి వరకు ఏ రోజు ఎంఆర్పీ చేసిన ఉద్యమంలో ఎక్కడ రక్తం చుక్క జరగలే. మేము ప్రాణత్యాగాలు చేసినాం. మా అమరులైనరు, ఎందరో అమరుల త్యాగమే ఈ రోజు వర్గీకరణ జరిగింది. అది మా కృష్ణ మాదిగ గారి ప్రోద్బలంతో, కృష్ణ మాదిగ గారి ఉద్యమానికి అంత స్ఫూర్తి ఉంటుంది. కాబట్టి దాని ఫలంగానే మాకు ఈరోజు వర్గీకరణ జరిగింది. ఓకే. ఈ మాదిగలకు వచ్చిన ఈ వర్గీకరణ మాలల్లో కొందరు ఉపకులాలు వీటిని యాక్సెప్ట్ చేయట్లేదు. కొన్ని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టుకొని మాకు దీన్ని అంగీకరించట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? లేదు, ఉపకులాలు ఎవి అన్నాయి? ఒక్క మాల సోదరులే. 59 కులాలు ఉన్నాయి ఎస్సీలో. ఒక్క మాల కులాలు. ఎందుకంటే ఇవన్నీ తప్పకపోయేది ఈ ఒక్కలే. 58 కులాలు కంప్లీట్ వర్గీకరణ కావాలన్నాయి. మళ్ళీ ఇంకొకటి, ఈ మాల సోదరులలో కూడా మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే వర్గీకరణ జరగని, మనం అన్నదమ్ముల లెక్క కలిసి ఉందాం. ఎందుకంటే రేపు మనకు వచ్చిన అన్యాయం విషయంలో, మనపై దాడుల విషయంలో అందరం కలిసిపోదాం,
కలిసి ఉండడానికి ఈ వర్గీకరణ అనేది మనకు అడ్డొస్తుంది. వర్గీకరణ జరిగిపోతే అందరం కలిసి ఉందామని కూడా మాల సోదరులలో ఉన్నది. చాలా మంది మాతో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. మాల సోదరులు మాకు పనిచేసిండు అన్నతోటి. గడ్డందుకు అద్దంకి దయాకర్ లాంటి మహానుభావుడు కూడా మాకు అన్నతోటి పనిచేసిండు. మన జేబీ రాజు లాంటి మహానుభావులు వీళ్ళందరూ చేయలేదు. అప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తీసేయబడ్డప్పుడు వీళ్ళందరూ మా సోదరులు మాల సోదరులు అందరూ కలిసి కూడా సాధించుకున్నాం. ఈరోజు మా కృష్ణన్న గారి వాయిస్ ఏంది, మేము వర్గీకరణ అన్నదమ్ముల లెక్క మేము అన్నదమ్ముల లెక్క పాలు పంచుకుంటాం తప్ప సోదర భావంగా మా మాల సోదరులు సోదర భావమే అంటున్నాడు. కాబట్టి ఒక్కటే వర్గం ఈ మాలోళ్ళు మాల సోదరులు ఏమంటారంటే ఏదైతే ఒక్కరే వర్గం దొబ్బిపోతారో 58 కులాలు ఒక్క పక్షాన్ని ఉన్నాయి. ఒక్క పక్షం ఏంటంటే వీళ్ళే పార్వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు అంటారు తప్ప ఎవరి దాని నుండి వ్యతిరేకత లేదు. ఓకే, ఈ మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి సపోర్ట్ చేయడంపై మీ దాంట్లోనే దళిత బహుజన దాంట్లో కొందరు వ్యతిరేకిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు వాళ్ళకి సపోర్ట్ చేయడం అని. అయితే దాంట్లో మేము సపోర్ట్ చేయడం అంటే మాకు మేలు చేసిన వాళ్ళకు మేము మేలు చేస్తాం. మేము మాటిస్తే మేము తప్పటోళ్ళం కాదు. ఏ ప్రాణానికైనా మేము సిద్ధపడతాం. మాకు మేలు చేసిన వాళ్ళకు మేము కృతజ్ఞతా భావంతో ఉంటాము. ఇప్పుడు మాకు ఎస్సీ వర్గీకరణ విషయంలో మోడీ గారు వర్గీకరణ చేసిలో చొరవ చెప్పిండు. విశ్వరూప మహాసభకు వచ్చి నేనున్నాను బ్రదర్ చోటే భయ్య, మీ జాతి అన్ని రకాలుగా వెనుకబడ్డది. ఏంది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మీరు వెనుకబడి ఉన్నారు. నేను మీదంతా స్టడీ చేసిన, నేనున్నా మీకు అండగా నేనున్నాను అని చెప్పి మాకు మాట ఇచ్చి వర్గీకరణ చేయించిండు మోడీ గారు. మేము ఆయనకు కృతజ్ఞత భావంగా ఉండాల్సిందే కదా. ఓకే, ఇది ఈ వర్గీకరణ సుప్రీంకోర్టు చేసింది. సుప్రీంకోర్టుకి మోడీ గారికి కానీ బీజేపీ సంబంధం లేదు కదా, మోడీ గారు చేశారు. ఇలా ఒక్కటే మాకు ఊతం ఇచ్చేటోళ్ళు కావాలి కదా. సుప్రీంకోర్టు చేసింది మాకు అంటే మాది చెప్పడానికన్నా మా వాయిస్ కావాలి కదా. అక్కడ మాకు అన్యాయం జరిగిందని చెప్పే వ్యక్తి కావాలి కదా. మాకు అన్యాయం జరిగింది, పలానా వాళ్ళకి అన్యాయం జరిగిందని పెద్దగా మాకు తెలియజేసిన వ్యక్తి అయినా ఇప్పుడు కోర్టు కూడా సాక్ష్యాలు కావాలి కదా, చెప్పాలి కదా. మరి సుప్రీంకోర్టుకు విన్నవించే లేరు. అక్కడ మాల సోదరులు ఏంది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తారు. ఖర్గే లాంటి వారు పెద్దోళ్ళు మాకు జరగకుండా అడ్డుపడతారు. అడ్డుపడ్డప్పుడు మాకు సపోర్ట్గా మాకు పెద్దన్న లాంటి మోడీ ఉన్నాడు కదా. మాకు పెద్దన్న లాంటి మోడీ ఉన్నాడు. మోడీ ఏం చేస్తాడు, మాకు సపోర్ట్ చేసిండు. మాకు ఎందుకు సపోర్ట్ చేయ, మా జాతి ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా వెనుకబడ్డప్పుడు మాకు పెద్దన్న లెక్క మోడీ మనకు సాయం చేసిండు. మా వాయిస్ వినబెట్టడానికైనా మోడీ గారు ఉన్నాడు కదా. వినబెడితేనే కదా సుప్రీంకోర్టు ఈరోజు మాకు అన్యాయం జరిగింది అనేది వాస్తవం గ్రహించి మా ధర్మం ఉండేది మా దగ్గర. ఆ ధర్మం ప్రకారంగా మాకు రిజర్వేషన్ వర్గీకరణ జరుగుతాయి. 59 కులాలం ఈరోజు మేము ఫలాలు పొందబోతున్నాం. అట్టాడు వర్గాలకు దక్కుతాను 59 కులాలకు. ఒక్క మాల సోదరులే ఈరోజు వాళ్ళు వ్యతిరేకిస్తారంటే మరి మా బుక్క గుంజుకున్నాడు వ్యతిరేకించాడా? 58 కులాలు ఒక దిక్కున్నాము, ఒక్క వర్గం ఎందుకు వ్యతిరేకిస్తుందంటే వాళ్ళు మా బుక్క గుంజుకున్న వాళ్ళు అది కదా. వాళ్ళు ఒక్కటి వచ్చేటోడికి 5 వచ్చినాయి, మరి 5 వచ్చినప్పుడు మా 4 పోతున్నాయి అని బాధ ఉండదా? కాబట్టి బాధకు అదే ఉంటుంది. కానీ వాళ్ళ బాధ దేనికి పనికిరాదు, గట్టిపోసకు కూడా పనికిరాదు. ఇప్పుడు ఎందుకంటే మా ధర్మమైన పోరాటం 30 ఏళ్ల నుండి కృష్ణమాదిగ ఆల్పేరుగని పోరాటం చేసిండు. ఈరోజు ఒక్క జాతికే కాదు, 59 కులాలకే కాదు, ఈ జాతిలో మొత్తం టోటల్ అన్ని వర్గాలకు సహాయం చేసినట్టు భారతదేశానికి ఆదర్శప్రాయం. న్యాయ వ్యవస్థ ఉన్నది, న్యాయ వ్యవస్థకు మేము కట్టుబడి ఉన్నాం. రక్తం చిందని మేము ఉద్యమం చేసినాం, ఇంతవరకు శాంతియుతంగా చేసినాం. ఎంఆర్పిఎస్ ఎక్కడ రక్తం చిందించలే. మేము ప్రాణాలు అర్పించినాం, మేము ప్రాణత్యాగం చేసినాం. మా ప్రాణాలు పోయినాయి మా బిడ్డలై, కానీ మేము ఎవరిని హింస పెట్టలే. కానీ శాంతియుతంగా చేసినాం, వర్గీకరణ సాధించుకున్నాం బ్రదర్. అది మీలాంటి మీడియా మేము మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీడియా మాకు 30 ఏళ్ల నుండి సహకరించింది. మీడియాకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ప్రత్యేక పాత్ర మీడియాదే. మమ్మల్ని మా మీడియాను కూడా దగ్గర లేకుండా చేసిండ్రు, మాకు మీడియాను కూడా దూరం చేసిండ్రు, మీడియాను భయపెట్టించిండ్రు, మీడియాను మా వార్తలు రాకుండా చేసిండ్రు, మాకు మీడియాను దూరం చేసిండ్రు. అయినా మీడియా భయపడకుండా మా వాయిస్ నిలబెట్టింది. మాకు మరో పెద్ద అంటే మాకు మీడియానే. మాకు దిక్కు లేదు, మాకు కృష్ణమాదిగ దిక్కు, మాకు రాజ్యాంగం దిక్కు, మాకు అంబేద్కర్ దిక్కు, మళ్ళీ మాకు పెద్ద దిక్కు మీడియానే. ఓకే, మందకృష్ణ గారు వస్తున్నారు ఈరోజు, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? మేము కార్యక్రమాలు అనేది కాదు, మేము ఢిల్లీ నుండి మాకు వర్గీకరణ సాధించి మా జాతికి ఫలాలు అందించడానికి వస్తాడు మా అంబేద్కర్ వస్తాడు. ఆయనకు మేము స్వాగతం చెప్తాం, మా కృతజ్ఞత చూపిస్తాం. ఇక్కడ చూపించి మన జగజీవనరావు గారికి పూలమాల వేసి మా నివాళులు అల్పిస్తాం. అక్కడ మా జాతి పిత ఇక్కడికి వస్తాడు కృష్ణమాది. కాబట్టి మేము ఇప్పుడు ఇది వాయిస్ ఎట్లున్నది, వీళ్ళు వెనకేవాళ్ళు ఉన్నారు, మా దమ్మేందో కూడా చూడించాలి కదా. మీరు అన్నట్టు ఇప్పుడు మాల సోదరులు ఒక్కరు పోయి మేము కోట్ల కాదు, మాకు సుప్రీంకోర్టే సుప్రీం, నువ్వు ఏ కోర్టులో వేసుకో. కానీ మా నాయకుడు మా జాతి పిత వస్తాడు. మేము కృతజ్ఞతగా మా వాడిని మేము మా సత్యంతో చూపించడానికి వచ్చినాం. ఇక్కడ
రేపు జరగబోయేది అన్న ప్రకటన చేస్తాడు, భారీ బహిరంగ సభ ఉంటుంది, దాని పరంగా అన్న డిక్లేర్ చేస్తాడు, దాని తర్వాత ఇంకేందో చూపిస్తాం. కానీ మా జాతిపిత అత్త అంటే మేము వెల్కమ్ చెప్పడానికి వచ్చినాం. 30 సంవత్సరాల కష్టఫలం ఫలించింది, అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 30 సంవత్సరాల మా కళ నిజంగా ఫలించింది. 30 సంవత్సరాల నుంచి ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అవమానాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో ప్రాణాలు బలిదానం కావడం జరిగింది కేవలం సామాజిక న్యాయం కోసం. సామాజిక న్యాయం కోసం 59 కులాల సామాజిక న్యాయం కోసం మాకు నిజంగా 30 సంవత్సరాలకు మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో నిజంగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎట్లా చూసుకోవచ్చు, మందకృష్ణ మాదిగ గారు బీజేపీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు, కొంచెం దళిత బహుజనులు కొంచెం వ్యతిరేకిస్తున్నారు, దాన్ని ఎలా చూసుకోవచ్చు? దళిత బహుజనులు బీజేపీకి వ్యతిరేకం అంటే బీజేపీకి అదొక మనువాద పార్టీ అని అనుకుంటారు. కానీ అదే మనువాద పార్టీని దేశంలో 3 సార్లు ఎందుకు గెలిపించింది అంటే బీజేపీ ప్రభుత్వం ఒక సామాజిక న్యాయాన్ని కోరుకుంది. మాదిగల చిరకాల ఆకాంక్ష, 30 సంవత్సరాల బాధ, ఆవేదన ఈ రోజు బీజేపీ నాయకత్వం నిజంగా నెరవేర్చిందని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఎవరు ఏమనుకున్నా వాళ్ళ ఆధ్వర్యంలో మా వర్గీకరణ జరిగింది. మరి 60 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలో, చాలా సంవత్సరాల అధికారంలో కాంగ్రెస్ ఉంది. మరి కాంగ్రెస్ ఎందుకు చేయలేదు వర్గీకరణ? బీజేపీ ఎందుకు చేసింది? ఎవరైతే మాకు ముందుకొచ్చి మా వర్గీకరణ చేస్తానని ఏ పార్టీ అయితే మాకు ముందుకొచ్చిందో మేము ఆ పార్టీని అభిమానిస్తాం. మాలలు అలాగే మాలలో ఉన్న ఉపకులాలు కొందరు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రెస్ మీట్ పెడుతున్నారు, దానిపైన మీరు ఏం మాట్లాడుతున్నారు? వ్యతిరేకం అంటే 30 సంవత్సరాల నుంచి ఒక వర్గమే ఫలాలు అనుభవించింది అనేది మనకు చరిత్ర ఉంది. మన దగ్గర ఏమంటారు, 1 సెకండ్, మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎన్నో కమిషన్లు వేసినారు కదా, కమిషన్ల ఆధారంగానే ఈ రోజు న్యాయం మన వైపు ఉంది కనుక ఈ రోజు ధర్మం గెలిచింది. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. 30 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫలాలు ఒక వర్గమే అనుభవించింది. కాబట్టి అదే ఫలాలు మళ్ళీ మాకు కావాలనుకోవడము ఇది చాలా మూర్ఖత్వము. ఇది భారత రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవించినట్టు కాదు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా గౌరవించినట్టు కాదు. ఈ రోజు వాళ్ళు నిజంగా వర్గీకరణ వ్యతిరేక వాదులు నిజంగా మనవాదుల కంటే వాళ్ళే చాలా ప్రమాదకరం. అలాగే బహుజన మేధావులు కొందరు అంటున్నారు, ఈ కేసు పంజాబ్ వాళ్ళు వేసిన కేసు, ఇది విచారణ ఇప్పుడు దీని ప్రతిఫలం అనేది లభించింది, దీనికి మందకృష్ణకు సంబంధం ఏంటో మాకు అర్థం కావట్లేదని వాళ్ళు చెప్తున్నారు. పంజాబ్ వాళ్ళు వేస్తే పంజాబ్ వాళ్ళు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉద్యమాలు ఎందుకు నడపలేదు? తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో కాదు చాలా రాష్ట్రాల్లో ఈ దేశవ్యాప్తంగా ఈ రోజు మందకృష్ణ మాదిగ గారు దీన్ని భుజస్కంధాల మీద వేసుకొని ఆయన ఈ రోజు నడిపించినాడు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రావడం కోసము తెలంగాణలో ఎంతమంది బలిదానాలు, 1200, 1300 మంది బలిదానాలు. కానీ ప్రతిఫలం ఎవరు దక్కింది? చేశారు. కానీ అది ఇట్లా కాదు కదా, ఆయన పోరాటము 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘంగా పోరాటం చేసిండు కాబట్టి ఈ రోజు మాకు న్యాయం ఉంది. ఆయన వలన కేవలం వాళ్ళు ఎవరేమనుకున్నా అది పంజాబ్ కేసు కావచ్చు, ఇంకా ఏ రాష్ట్రం కేసు కావచ్చు, కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో నిరంతరము అన్నిటి అనుభవించి అన్ని కష్టాలని ఎదుర్కొని ఈరోజు వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చిండు. ఆయననే నిజంగా మాకు వర్గీకరణ సాధించడం అంటే నిజంగా ఆయనను ఒక అభినవ అంబేద్కర్ గా మేము కొలుచుకుంటాం, ఒక బాబు జగజ్జీవనరావుగా మేము కొలుచుకుంటాం. ఇంకా ఎంతమంది ఆదర్శంగా, చాలా మంది మహనీయులను ఆదర్శంగా ఈ రోజు మందకృష్ణ మాదిగ నిల్చుంటాడు. ఎవరు కాదన్నా అవునన్నా మాకు ఆయన అభినవ అంబేద్కర్ గా మేము కొలుచుకుంటాం. ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అసలు సుప్రీంకోర్టు ద్వారా జరిగినది, అసలు మోడీకి దీనికి సంబంధం ఏముందని కొందరు మేధావులు ఆశ్చర్యపోతున్నారు. దీనికి ఏం మాట్లాడతారు? అధికారంలో ఏ పార్టీ ఉంది? బీజేపీ పార్టీ ఉంది. అధికారంలో బీజేపీ పార్టీ ఉంది. మోడీకి దేనికి సంబంధం ఉంది అంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నది, దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిందే పక్కాగా. ఈ రోజు బీజేపీ ఉంది కాబట్టి, బీజేపీకి ఆ ప్రయారిటీ వచ్చింది కాబట్టి ఇతర పార్టీ వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారు. అధికారంలో వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? వీళ్ళు ఉన్నప్పుడు అధికారం చేసిండ్రు. 7 మంది ధర్మాసనం ప్రకారము 6 జడ్జీలు మా వైపు ఉన్నారు. న్యాయం మా వైపు ఉంది, ధర్మం మా వైపు ఉంది కాబట్టి ఈ రోజు న్యాయంగా మా హక్కులను మేము సాధించుకున్నాము. అది ఎవరు ఏమనుకున్నా అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కానీ రాజ్యాంగబద్ధంగానైతే ఈ తీర్పు వచ్చింది. ఎవరు ఎన్ని కుట్రలు వండినా ఎవరు దీన్ని ఆపేది లేదు. దాన్ని ఇంకా ఈ ప్రతిఫలాలను అమలు చేసుకునే మరొక పోరాటానికి
మేము సిద్ధమండి. ఓకే అండి, ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారు రాబోతున్నారు. నెక్స్ట్ ఆయన వచ్చిన తర్వాత ఊరేగింపై తీసుకోవడం ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు. అధినాయకత్వ నిర్ణయము ఎలాంటి కార్యక్రమాలు అంటే అది మా నిర్ణయం కాదు. అధినాయకుడు ఎలా నిర్ణయం ఉంటే ఇంకా ఆ వైపునే మా ఉద్యమం కొనసాగుతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తారు? నేను గతము 16 సంవత్సరాల నుంచి ఎంఆర్పిఎస్ గ్రామ అధ్యక్షులుగా, మండల అధ్యక్షులుగా, అలాగే ఉమ్మడి జిల్లా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా, ఇప్పుడు కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా మహిళా విభాగం. నా పేరు లక్ష్మి. మాకు మందకృష్ణ మాదిగ అంటే ఆయన చేసిన పోరాటాలు మన ఒక్కరి కోసమే కాదు, ఓల్డ్ ఎస్సీ మాదిగకు మాత్రమే కాదు. ఎన్నో రకరకాల కులాలు ఉన్నాయి, 59 కులాలు ఉన్నాయి. ఆ 59 కులాలకు అందరికీ సమానంగా ఒక న్యాయము ఈ రోజు వరకు అన్నగారు కొట్లాడిన దిశగా ఈరోజు మనకు అందరికీ కనిపిస్తుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వికలాంగులు ఆరోగ్యశ్రీ కార్డు, మనకు అమ్మ నాన్న లేని అనాథ పిల్లల కోసము మరి మందకృష్ణ మాదిగనే కొట్లాడిండు. ఏ రాజకీయ నాయకుడు కాదని నేను తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే కొడుకులు ఉండి బిడ్డలు ఉండి ఒక తల్లిని రోడ్డులా నూకేసి బస్టాండ్లలో గెంటేసి పోయిన కొడుకులు ఉన్నారు ఈ రోజులల్లా. అలాంటి తల్లులను కూడా దగ్గరకు తీసిన మందకృష్ణ మాదిగనే మన అన్నగారే. ఇంకోటి అన్నగారికి జన్మంలా అందరము ఆరోగ్యంగా ఉండి మేము అన్నగారు ఆధారాలతో అంత బాగుండాలి. అన్నగారి కుటుంబం కూడా మాకు చాలా, మేము అలాగ రుణపడి ఉంటామని చెప్తున్నాము. మేము దాదాపు అన్నగారు ఏ పిలిపించినా మేము చేపడతాము. అలాగే మహిళలు అంటే మళ్ళీ ఇంకా అంటరానలు అంటే మనకు చాలా పెద్ద ఎత్తున దూరం పెడతారు. అది మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు కూడా మీకు కూడా తెలుసు. ఏంటంటే మాదిగలు వస్తారంటే దూరం ఉండుని, మాదిగలు వస్తారంటే దూరం ఉండు అన్న రోజులు చాలా ఉన్నాయి. అది మన అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు మాదిగలం అంటే ఏందో నిలవేర్చుకున్న మందకృష్ణ మాదిగ అన్నగారి ఆధారాలు ఉన్నాయి. మనము అంటే ఇటు రమ్మని పిలుచుకునేటోళ్ళు ఉన్నారు, దగ్గర కూర్చుని పెట్టుకునేటోళ్ళు ఈ రోజే కాదు, గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ చేసిన ఉద్యమాల నుంచి మన మాదిగలనంటే గౌరవిస్తున్నారు. అప్పటిదాకా మనకంటే ఎక్కడంటూ ఎలుగు లేకుండా అంతకు ముందు 30 సంవత్సరాల ముందు. ఇప్పుడు మేము కృష్ణమాది గారికి మేము పరిచయమైన రోజుల నుంచి ఆ ఉద్యమ లక్షణాలలో నడిచిన నుంచి అప్పటి నుంచి మేము చాలా అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్నగారు చాలా మా కోసము మనందరి కోసము చాలా ఉద్యమాలు చేపట్టిండు. అలాగే నా పేరు లక్ష్మీ మాదిగా, నేను కామారెడ్డి జిల్లా. 30 సంవత్సరాల నుంచి సాధించుకున్న ఫలితం ఈ ఎస్సీ వర్గీకరణ. బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల దళిత బహుజనులు కొందరు వ్యతిరేకిస్తారు కదా, ఏం మాట్లాడుతున్నారు? అవునండి, అయితే ఇన్ని రోజులు అన్ని పార్టీలకు కూడా సహకరించిండు, అన్ని పార్టీలకు కూడా మేము కూడా సహకరించినాం. మాకెవరు ఎక్కడ న్యాయం చేయలేరు. గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొంత మేలే జరిగింది మాకు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వము మన మోడీ గారు హైదరాబాద్కి వచ్చినాడు 16 లక్షల మందిలో. మనకు 16 లక్షల మందిలో మనకు మాట ఇచ్చిన రోజు ఆయన మాట నిలబెట్టుకున్నాడు, నిజంగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే మనకు ఆయన కూడా ఒక మాట ఇచ్చిండు. ప్రధానమంత్రి వాళ్ళ చొరవతోనే అయిందంటారా? అవునండి. ఓకే అండి, సుప్రీంకోర్టుకు ప్రధానమంత్రికి సంబంధం లేదు, కానీ అంటే న్యాయమైన పోరాటం కదా, న్యాయమైన పోరాటము. మేము ఎన్ని రోజుల నుంచి మా ఎస్సీ వర్గీకరణ ఒకటే విషయం దృష్టిలో పెట్టుకొని మేము చేయలేము కాబట్టి అందరికీ ఇలా ఒక ప్రియాంక రెడ్డి ఉంది, ఆమెకు ఒక్కడి దగ్గర ఒకరోజు ప్రియాంక రెడ్డి ఉంది కదా, ఆమెకు ఒక అన్యాయం జరిగింది. ఆమె విషయంలో మేమే కదా మా మందకృష్ణ మాదిగ కదా ముందు అడిగేసింది, ఎవరు కూడా వేయలేరు కదా. ఇప్పుడు మాకు కూడా మా బుడిగ జంగల్ అమ్మాయికి మా దళిత అమ్మాయికి కూడా నా అన్యాయం జరిగినప్పుడు అక్కడ మేమే ఉండగా వేరే వాళ్ళు కూడా ఎవరు లేరు కదా. అయితే మాకు సుప్రీం కోర్టే న్యాయం చేసిందని తెలియదు. మీరు ఎక్కడ నుండి వచ్చారు? నిజామాబాద్ నుంచి వచ్చినాం. ఎట్లా అనిపిస్తుంది మరి? 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసింది, ఫలించింది, సుప్రీంకోర్టు అనేది తీర్పు ఇచ్చేసింది. ఎట్లా చూసుకోవచ్చు మరి? ఎట్లా అనిపిస్తుంది? ఇంత సంతోషకరమైన ఈ సంతోషాలని అన్నతో పంచుకోవాలని చెప్పేసి అన్న ఢిల్లీ నుంచి ఈ నేలపైన అడుగు పెట్టబోతున్న సందర్భంగా ఈరోజు మేము హైదరాబాద్ లో సంబరాలు చేసుకోవడానికి ఈరోజు నిజామాబాద్ నుంచి రకరకాల ఊర్ల నుంచి ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి ఉద్యమకారులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు ఇక్కడికి వచ్చి మేమందరం సంబరాలు చేసుకోవడం జరిగింది. 30 ఏళ్ల పోరాటానికి తగిన ప్రతిఫలం ఈ రోజు దక్కిందని చాలా సంతోషంగా ఉండి సంబరాలు జరుపుకుంటున్నాం. నేను 14 సంవత్సరాల నుంచి ఉద్యమంలో పాల్గొంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మరి? ప్రజెంట్ ఏం కార్యక్రమాలు ఏది, ఇక్కడ నుంచి బాబు జగజీవన్ రావు ఉద్యమ స్టాట్యూ వరకు వెళ్ళి అక్కడ సభ పెట్టుకొని ముగిస్తాం. సభ పాదయాత్ర.
అన్న వస్తారు, అన్నం తీసుకొని పాదయాత్రగా వెళ్ళిపోతాం.